హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంక ఇవాళ మనం లొకోమోషన్ అండ్ మూవ్మెంట్ చాప్టర్ అంటే మస్కులో స్కెలిటల్ సిస్టమ్ చాప్టర్ ఏదైతే స్టార్ట్ చేసామో దాంట్లో పార్ట్ టూకి వచ్చేస్తున్నాం. పార్ట్ టూకి వచ్చే ముందు నేను మీతో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడదాం అనుకున్నాను పర్సనల్ గా. అండ్ దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద నీట్ తెలుగు ఛానల్. నీట్ తెలుగు ఛానల్ మనం ఏం చేయబోతున్నాం, క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, ఇక్కడ మళ్ళీ నీట్ అండ్ ఎంసెట్ అని అంటున్నారు కదా, అంటే ఓన్లీ ఫర్ దిస్ వీక్, ఈ వీక్ కోసం మాత్రమే. ఓకే, అండ్ ఈ చాప్టర్ తో మాత్రమే నీట్ ప్లస్ ఎంసెట్ అనేది చేయబోతున్నాం. నెక్స్ట్ రాబోయే సెషన్స్ ఏవైతే ఈ ఛానల్లో ఉన్నాయో దే విల్ బి ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఎంసెట్. ఇక్కడ ఇంకా నీట్ తో సంబంధించిన సెషన్స్ ఇంకా రావు. ఓకే, నీట్ తో సంబంధించిన సెషన్స్ ప్యూర్ గా ఇంకా నీట్ ఛానల్లో వస్తాయి ఫ్రమ్ ద నెక్స్ట్ వీక్. నాది ఇవాళ ఒక సెషన్ వచ్చి ఉంటుంది, మీరు చూసుంటారు, లేదంటే వచ్చేస్తుంది ఇంకొక సెషన్. ఆ సెషన్ ఈస్ గోయింగ్ టు కమ్, దట్ ఈస్ 360 అవుట్ ఆఫ్ 360 ఇన్ బయాలజీ. ఓకే, దాంట్లో మీ ఆ సెషన్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్, చాలా కష్టపడి ప్లాన్ చేశాను మీకోసం. స్ట్రాటజిక్ గా దాంట్లో మీరు నీట్ లో 360 అవుట్ ఆఫ్ 360 బయాలజీ ఎలా ఏదైతే ఈజీగా మీరు స్కోర్ చేయగలుగుతారో దాని గురించి మనం మాట్లాడుకున్నాం అక్కడ. సో డెఫినెట్లీ గో అండ్ సీ దట్ సెషన్, మిస్ అవ్వకండి. ఓకే, అండ్ నెంబర్ టూ ఇస్ దాట్ నేను నన్న సెషన్ యాక్చువల్ గా అప్లోడ్ చేసినప్పుడు ఐ సీన్ సమ్ కమెంట్స్ దట్ సమ్ ఆఫ్ యూ ఆర్ కన్ఫ్యూజ్డ్, నీట్ సెషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకో కమెంట్ నేను చూసాను ఏంటంటే, వాల్యూమ్ తక్కువ ఉంది సార్, మీరు లైవ్ చేయట్లేదు. కొంతమంది సెషన్స్ కొంతమంది అంటున్నారు సార్ లైవ్ ఎందుకు చేయట్లేదు అని. సో యాజ్ మీ అందరికీ అర్థమైనట్లయితే ఇఫ్ యు సీ, ఓకే, యాజ్ మేము ఏదైతే ఉన్నామో యాజ్ వి టీచర్స్, మేము కూడా హ్యూమన్ బీయింగ్స్, మేము మనుషులమే. అండ్ వీ ఆల్సో హ్యావ్ సమ్ కమిట్మెంట్స్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, మా లైఫ్ లో కూడా మాకు కొన్ని కమిట్మెంట్స్ అని ఉంటాయి. ఆ కమిట్మెంట్స్ వల్ల ఏమవుతుందంటే అప్పుడప్పుడు మేము సెషన్స్ ఇలా ఏదైతే ఉందో లైవ్ చేయకుండా మీకు ప్రీమియర్ చేయాల్సి ఉంటుంది. సో దట్ మీకు సబ్జెక్ట్ నుంచి టచ్ పోకూడదు. ఓకే, మీకు కంటిన్యూటీ వెళ్ళకూడదు. నేను సెషన్ తీసుకోపోయినా పర్వాలేదు, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి అ బిగ్ డీల్ ఫర్ మీ. ఓకే, బట్ నేను సెషన్ ఎందుకు తీసుకుంటాను అంటే నంబర్ వన్, సో దట్ దెర్ ఇస్ ఎ కంటిన్యూటీ మెయింటైన్. ఓకే, మీరు చదువుకుంటున్నారు రోజు, అలా చదువుకుంటూ వెళ్ళాలి, మీకు అలవాటు వెళ్ళకూడదు. ఇంకోటి ఏంటంటే సిలబస్ అనేది కంప్లీట్ అవ్వాలి. సో దట్స్ ద ఫోకస్ ఫర్ మీ. వాల్యూమ్ ఎక్కువ తక్కువ అయిందంటే ఐ బి మేనేజింగ్ ఫ్రమ్ ద నెక్స్ట్ టైం, డోంట్ వరీ. బట్ లైవ్ ఏ రావాలి అనేసి ఎప్పుడు అనుకోకండి. అప్పుడప్పుడు చిన్న చిన్న సిచ్యువేషన్స్ ఎటువంటి అయినప్పుడు రికార్డెడ్ సెషన్స్ వస్తాయి. బట్ డోంట్ మిస్ ద సెషన్స్ జస్ట్ బికాస్ దే ఆర్ రికార్డెడ్. మీకు డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో పెట్టడం నేర్చుకోండి. నేను డెఫినెట్లీ వాటిని రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఐ హావ్ రిప్లై టు సమ్ కమెంట్స్ as well. మీరు వెళ్ళి చెక్ కూడా చేసుకోవచ్చు నిన్నటి సెషన్ లో. ఓకే, సో అదే అన్నమాట. So this is what I tried to what to say to tell you. So demotivate అవ్వకండి జస్ట్ బికాస్ రికార్డెడ్ సెషన్ లేదంటే ప్రీమియర్ సెషన్ వస్తున్నదని. మీకోసం కష్టపడే చేస్తాను ఏది చేసినా కూడాను. సో అన్నిటికీ వాల్యూ ఇవ్వండి ప్లీజ్. అదొకటే నేను నీతో రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకేం లేదు. అది అన్నమాట. సో గోయింగ్ ఫర్దర్, ఓకే, విత్ రెస్పెక్ట్ టు దిస్ చాప్టర్. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ స్కెలెటల్ మజిల్ మనం ఆల్రెడీ చదివాము. దాంట్లో మనం ఏం చదువుకున్నాము అంటే అన్నిటికన్నా బయట ఏదైతే లేయర్ ఉంటుందో దాన్ని పెరిమైసియం అంటాం. లోపల ఉన్న దాన్ని అన్నిటికన్నా బయట ఉన్న దాన్ని ఎపిమైసియం, మిడిల్ లేయర్ ని పెరిమైసియం, ఇంకా అన్నిటికన్నా లోపల ఉన్న దాన్ని ఎండోమైసియం అంటాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా మనం ఏం చదువుకున్నాం అంటే మజిల్స్ ఏవైతే ఉన్నాయో మజిల్స్ లోని మజిల్స్ వి ఏవైతే ఫైబర్స్ ఉన్నాయో వాటివి బండల్స్ ఉంటాయి. ఒక్కొక్క బండల్ ని మనం ఫాజికల్ అంటామని చదువుకున్నాం. ఓకే, వి కాల్ ఈచ్ ఆఫ్ దీస్ బండల్ యాజ్ ఫాజికల్. ఇంకా ఒక్కొక్క ఫాజికల్ లో ఏంటుంటాయి, మజిల్ ఫైబర్స్ అని ఉంటాయి అనమాట. దీస్ ఆర్ ద మజిల్ ఫైబర్స్ ఆఫ్ ద మజిల్ సెల్స్ ఏవైతే మనం ఇక్కడ చూస్తున్నాం, పింక్ పింక్ స్ట్రక్చర్స్. ఓకే, అది అన్నమాట. ఒక్కొక్క దానికి బ్లడ్ క్యాపిలరీ, ఇంకా వాటి లోపల ఒక సెల్ మెంబ్రేన్ చుట్టూ ఉంటుంది, దాన్ని సార్కోలెమ్మా అంటాము. వాటిలో ఉన్న మైటోకాండ్రియా, సారీ, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ని సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అని అంటాము. ఇంకా వాటిలో ఏదైతే బ్లడ్ క్యాపిలరీ ఉన్నదో ఆ బ్లడ్ క్యాపిలరీని మనం ఏమంటాము, ఓకే, బ్లడ్ క్యాపిలరీ అని అంటాం. ఇంకేమనం దాంట్లో ఇంకొక కాంపోనెంట్ ఉంది, ఇక్కడ సార్కోలెమ్మా, సార్కోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకే, అది కాకుండా ఇంకొక కాంపోనెంట్, జస్ట్ మినిట్. ఓకే, ఏదైతే సైటోప్లాజం ఉన్నదో దాన్ని మనం సార్కోప్లాజం అని అంటాం. ఇంతవరకు మనం చదువుకున్నాం. అయితే నిన్న చదువుకోవడమే కాకుండా మనం ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏం నేర్చుకున్నాము అంటే దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ బ్యాండ్స్ దట్ ఆర్ ప్రెసెంట్ అనమాట. ఓకే, దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ బ్యాండ్స్ దట్ ఆర్ ప్రెసెంట్. ఓకే, అండ్ ఆ రెండు టైప్స్ ఆఫ్ బ్యాండ్స్ ఎందుకు వస్తున్నాయి, ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇలా ఒక మజిల్ ఫైబర్ ఇలా వేసుకుంటామో అది మనకి స్ట్రైటెడ్ గా కనిపిస్తుంది. ఒక స్కెలెటల్ మజిల్ ఫైబర్ చూసినప్పుడు వి సీ స్ట్రయేషన్స్ ఆన్ దాట్. ఈ స్ట్రయేషన్స్ దేని వల్ల వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్. ఇది ఏదైతే ఉందో దీన్ని లైట్ బ్యాండ్ అంటాం. ఇంకా ఈ డార్క్ కలర్ గా మనకి ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ ద డార్క్ బ్యాండ్, సింపుల్. ఓకే, ఇప్పుడు ఈ లైట్ ఇంకా డార్క్ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ జస్ట్ మినిట్, లైట్ ఇంకా డార్క్ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ ప్రోటీన్స్. లైట్ బ్యాండ్ లో ఎక్కువగా యాక్టిన్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, అండ్ ఇట్ ఈస్ అ థిన్ ప్రోటీన్. ఇది థిన్ గా ఉంటుంది, అందుకే ఇది థిన్ ఫిలమెంట్ ఫామ్ చేస్తుంది అంటాం. ఓకే,
ఇది థిన్ ఫిలమెంట్ థిక్ ఫిలమెంట్ కూడా మనం చెప్పబోతున్నాను. సో కూల్ గా వినండి. డార్క్ బ్యాండ్ వచ్చేసరికి డార్క్ బ్యాండ్ లో ఎక్కువగా మయోసిన్ ది కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అండ్ బికాస్ మయోసిన్ ది కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని మనం థిక్ ఫిలమెంట్ అంటాం. వి కాల్ ఇట్ as థిక్ ఫిలమెంట్. ఓకే, అది అన్నమాట. సో అండర్స్టాండ్ ఇట్ బెటర్. ఈ డయాగ్రామ్ అనేది ఇచ్చాను. ఒక మజిల్ ఫైబర్ మనం తీసుకున్నట్లయితే దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఇలా మనం మైక్రోస్కోపిక్ గా చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. కనిపించినప్పుడు మనకి స్ట్రక్చర్ కొంచెం ఇలా ఉంటుంది అనమాట. ఓకే. ఆ మజిల్స్ లోపల మనకి రెండు టైప్స్ ఆఫ్ ఫిలమెంట్స్ వస్తాయి. థిక్ ఫిలమెంట్ ఇంకా థిన్ ఫిలమెంట్ అని. ఈ థిక్ ఫిలమెంట్ ఏదైతే ఉన్నదో దాంట్లో మయోసిన్ ప్రోటీన్ అనేది ఉంటుంది. థిన్ ఫిలమెంట్ ఏదైతే ఉందో అందులో యాక్టిన్ ప్రోటీన్ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మనకి లైట్ ఇంకా డార్క్ బ్యాండ్స్ ఎందుకు కనిపిస్తున్నాయి? బికాస్ ఈ ఏరియా ఏదైతే చూస్తున్నామో మనం, ఈ ఏరియా ఏదైతే చూస్తున్నామో, ఇక్కడ మధ్యలో ఏరియా ఏదైతే మనం చూస్తున్నామో, ఈ ఏరియా, దిస్ ఏరియా విచ్ యూఆర్ సీయింగ్ రైట్ నౌ, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మయోసిన్ బ్యాండ్స్ అనేవి ఉండవు, ఓన్లీ యాక్టిన్ బ్యాండ్ అనేది ఉంటుంది. ద ఏరియా వేర్ దెర్ ఇస్ ఓన్లీ యాక్టిన్ బ్యాండ్ అండ్ దెర్ ఇస్ నో మయోసిన్ బ్యాండ్, వి కాల్ ఇట్ యాజ్ ద ఐ బ్యాండ్ ఆర్ ఐసోట్రోపిక్ బ్యాండ్. దీన్ని మనం ఏమంటాం? ఐసోట్రోపిక్ అంటాం. ఈ ఐసోట్రోపిక్ బ్యాండ్ వల్లే మనకి లైట్ ఫిలమెంట్ ది కలర్ వస్తుంది. ఏదైతే ఇగో, సో లైట్ బ్యాండ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాం? ఐ బ్యాండ్ అంటాం. ఇప్పుడు మనం డార్క్ బ్యాండ్ గురించి మాట్లాడుకుందాం. దట్ ఈస్ ద ఏ బ్యాండ్. ఏ బ్యాండ్ ఏదైతే ఉందో ఇది రెండు ఐ బ్యాండ్ల మధ్యలో ఉంటుంది. ఇటు పక్క ఒక ఐ బ్యాండ్ ఉంటుంది, ఇటు పక్క ఒక ఐ బ్యాండ్ ఉంటే దీని మధ్యలో ఉంటుంది. ఇట్ ఇస్ సింపుల్. మనం ఆలోచించుకున్నట్లయితే ఇదొక ఇదొక ఐ బ్యాండ్ అంటే ఇదొక ఏ అవుతుంది. ఐ ఏ, ఐ ఏ, అవునా కదా? ఇది 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 ఐ అనుకోండి మధ్యలోది, దిస్ ఇస్ ఐ. ఆగండి చెప్తాను. ఏదైతే మధ్యలో, జస్ట్ మినిట్, ఇలా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీది ఇది ఐ బ్యాండ్ అనుకోండి, దిస్ ఇస్ ద ఏ బ్యాండ్, ఇది డార్క్ కలర్. దెన్ దిస్ ఇస్ ఐ, దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ ఐ, దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ ఐ, దిస్ ఇస్ ఏ. సో ఈ డార్క్ బ్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఏ అంటున్నాం, ఏదైతే లైట్ బ్యాండ్ ఉందో దాన్ని ఐ అంటున్నాం. సో ఐసోట్రోపిక్ లైట్ బ్యాండ్, యానైసోట్రోపిక్ డార్క్ బ్యాండ్. ఇది మీరు మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, అది అన్నమాట. గోయింగ్ ఫర్దర్ వాట్ విల్ బి డూయింగ్ ఇస్ దట్ ఫర్దర్ మనం ఐసోట్రోపిక్ బ్యాండ్ ఇంకా అనిసోట్రోపిక్ బ్యాండ్ గురించి మాట్లాడుకుంటాం ఇంకా. ఓకే. అనిసోట్రోపిక్ బ్యాండ్ అంటాం. ఇప్పుడు ఈ బ్యాండ్స్ ఏవైతే మనకు ఉన్నాయో లైట్ ఇంకా డార్క్ బ్యాండ్స్, నేను చెప్పినట్టు రెండు ప్రోటీన్స్ వల్ల వస్తున్నది, యాక్టిన్ ఇంకా మయోసిన్. మయోసిన్ అనేది చాలా థిక్ గా ఉంటుంది, డార్క్ గా ఉంటుంది. అందుకే అదే బ్యాండ్ లో ఉన్న అక్కడ డార్క్ కలర్ ని రెండర్ చేస్తుంది. ఓన్లీ అనిసోట్రోపిక్ బ్యాండ్ ఏదైతే ఉందో, డార్క్ బ్యాండ్ ఏదైతే ఉందో అక్కడే మయోసిన్ ఉంటుంది. సో అందుకే అక్కడ డార్క్ కలర్ ఉంటుంది. మా అందరికి డౌట్ ఏమొస్తుందంటే లైట్ బ్యాండ్ లోని ఓన్లీ యాక్టిన్, డార్క్ బ్యాండ్ లో ఓన్లీ మయోసిన్ ఉంటుంది అని అనుకుంటాం. దట్ ఈస్ రాంగ్. ఐ బ్యాండ్ లో ఓన్లీ యాక్టిన్ ఉంటుంది, ఓన్లీ యాక్టిన్ ఉంటుంది. బట్ డార్క్ బ్యాండ్ లో, అనిసోటోపిక్ బ్యాండ్ లో యాక్టిన్ ప్లస్ మయోసిన్ రెండు ఉంటాయి. సో దిస్ డౌట్ షుడ్ నాట్ అరైజ్ ఫర్ యూ కి యాక్టిన్ ఇంకా మయోసిన్ రెండు ఉండవనేసి, ఓన్లీ మయోసిన్ ఉంటుందని. లేదు, డార్క్ బ్యాండ్ లోని యాక్టిన్ ఇంకా మయోసిన్, దిస్ ఇస్ ద బ్లూ కలర్ వన్ ఇస్ ద యాక్టిన్, రెడ్ కలర్ వన్ ఇస్ ద మయోసిన్. నౌ ఇక్కడ మనది ఏదైతే ఐ బ్యాండ్ ఉందో, దేన్నైతే మనం ఐసోట్రోపిక్ బ్యాండ్ అంటున్నాం కదా, అక్కడ ఒక జిగ్జాగ్ లైన్ ఇలాంటిది వస్తున్నది చూడండి, ఇఫ్ యూ కెన్ సీ. సో ఇలా జిగ్జాగ్ లైన్ ఏదైతే వస్తున్నదో ఇట్ విల్ కమ్ రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఐ బ్యాండ్, అండ్ దట్ లైన్ విల్ బి నోన్ యాజ్ ద జెడ్ లైన్. దాన్ని మనం ఏమంటాం? జెడ్ లైన్ అంటాం. ఓకే. ఇలాగే ఈ ఈ బ్యాండ్ ఏదైతే చూస్తున్నామో దిస్ ఇస్ విజిబుల్ క్లియర్లీ. కాకపోతే అలాగే మనకి అనిసోట్రోపిక్ బ్యాండ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఒక మధ్యలో ఒక లైన్ ఉంటుంది. బట్ దిస్ వన్ ఇస్ నాట్ క్లియర్లీ విజిబుల్. దీన్ని మనం ఎం లైన్ అంటాం. వాట్ డు వి కాల్ ఇట్ as? వి కాల్ ఇట్ as ఎం లైన్. ఓకే. ఇంకా ఈ పర్టికులర్ ఏదైతే ఏరియా మనం చూస్తున్నామో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే డిస్టెన్స్ ఉందో ఇక్కడ యాక్చువల్ గా కాంట్రాక్షన్ జరిగినప్పుడు సైడ్ లో ఉన్న ఆ, ఆ, ఏదైతే ఐసోట్రోపిక్ బ్యాండ్ లో ఏదైతే యాక్టిన్ ఫిలమెంట్స్ ఉన్నాయో ఇలా వచ్చి వెళ్తాయి అనమాట. దే విల్ కమ్ లైక్ దిస్ అండ్ దే విల్ బి అండర్స్టాండింగ్ ఇట్ బెటర్ ఇన్ ద అప్కమింగ్ వాట్ టు సే స్లైడ్స్. రాబోయే స్లైడ్స్ లో ఇవాళే నేర్చుకోబోతున్నాం ఈ సెషన్ లోని. బట్ ఈ పర్టికులర్ జోన్ ఏదైతే ఉందో దీన్ని మనం హెచ్ జోన్ అంటాం. What do we call it as? Just a minute. We call it as head zone. To understand it better, I'll go further in the slide. Okay, fine. ఇంకా మనం కొంచెం ఒకసారి ఎన్సిఆర్టీ చదువుదాం రండి. ఓకే, అది అన్నమాట. సో బోత్ ద ప్రోటీన్స్, జస్ట్ a minute.
Both the proteins are arranged as rod-like structures parallel to each other and also to the longitudinal axis of the myofibrils. అంటే ఏంటి, మన మయోఫైబ్రిల్స్ ఇలా ఉన్నాయంటే ఓకే, దానికి లాంగిట్యూడినల్ గా ఉంటాయి అన్నమాట. ఓకే, వర్టికల్ అంటే ఏమిటి, ఎప్పుడైనా లాంగిట్యూడినల్ అంటే మయోఫైబ్రిల్స్ ఇలా ఉన్నాయంటే ఇలా ఉంటాయి, వర్టికల్ అంటే ఎలా ఉంటాయి, ఇలాగే ఉంటాయి అన్నమాట. సో దే విల్ బి ఆన్ ద longitudinal axis. Actin filaments are thinner as compared to the myosin filaments, hence are known as thin and thick filaments respectively. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, థిన్ ఫిలమెంట్ అంటే ఏంటి, థిక్ ఫిలమెంట్ అంటే వేరు, డార్క్ బ్యాండ్ అంటే వేరు, లైట్ బ్యాండ్ అంటే వేరు. టు అండర్స్టాండ్ ఇట్ బెటర్ ఐ విల్ రైట్ ఇట్ డౌన్ హియర్. చూడండి, మనం ఎప్పుడైతే ప్రోటీన్స్ గురించి మాట్లాడుతున్నామో, కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ అంటాం వీటిని మనం, కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ అంటాం. ఈ కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో టూ టైప్స్ మనం చదువుకున్నాం, దట్ ఈస్ ది యాక్టిన్ అండ్ మయోసిన్. యాక్టిన్ ఇంకా మయోసిన్ అని రెండు చదువుకున్నాం. ఇప్పుడు ఈ యాక్టిన్ అండ్ మయోసిన్ లో యాక్టిన్ అనేది కలర్ దీనిది లైట్ గా ఉంటుంది, లైట్ కలర్ది. సో లైట్ కలర్ కాబట్టి, లైట్ కలర్ ఇంపార్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం థిన్ ఫిలమెంట్ అంటాం, థిన్ గా కనిపిస్తుంది, అందుకే మనం దీన్ని థిన్ ఫిలమెంట్ అంటాం. అదే మయోసిన్ అనుకోండి, డార్క్ కలర్ ని చూపిస్తుంది, ఇట్ విల్ రెండర్ డార్క్ కలర్, అండ్ దట్స్ వై విల్ కాల్ ఇట్ యాజ్ ద థిక్ ఫిలమెంట్, ఎందుకంటే అది మనకి థిక్ గా కనిపిస్తుంది. సో ఇఫ్ యూ విల్ అండర్స్టాండ్, యాక్టిన్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది అది అనుకోండి, ఓకే, మనకి మయోసిన్ అనేది ఎలా కనిపిస్తుంది, ఇలాగా. సో ఏది థిక్ గా ఉంది, మయోసిన్. సో మయోసిన్ ఇస్ థిక్, యాక్టిన్ ఇస్ థిన్ అన్నమాట. అర్థమైందా? సో అందుకే దీన్ని మనం థిన్ ఫిలమెంట్ అంటున్నాం, దీన్ని మనం థిక్ ఫిలమెంట్ అంటున్నాం. ఇలా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. నౌ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వి ట్రై టు అండర్స్టాండ్ ఇట్ హియర్ ఇస్, ఓకే, సార్కోమియర్ ని ఎలా గీసుకుంటాం. సారీ, కొంచెం ఈజీ చేద్దాం దీన్ని. ఓకే, స్పేస్ అయింది. నౌ ఇఫ్ యూ ట్రై టు డ్రా, అన్నమాట. ఓకే, సో నౌ దీస్ ఆర్ ద థిన్ ఫిలమెంట్స్. ఓకే, ఓకే, ఇప్పుడు వీటి మధ్యలోనే మనకి మయోసిన్ ఫిలమెంట్స్ అనేవి వస్తాయి అన్నమాట. వీటి మధ్యలో మనకి మయోసిన్ ఫిలమెంట్స్ అనేవి థిక్ గా వస్తాయి అన్నమాట, రెడ్ కలర్ లో. నేను రెడ్ కలర్ బ్లూ కలర్ చూపిస్తున్నాను టు అండర్స్టాండ్ దిస్ బెటర్. ఓకే, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం మనం మర్చిపోకూడదు, దట్ ఈస్ టు ఎక్స్టెండ్ ద లైన్స్ హియర్. ఓకే, చూస్తున్నారా? ఇప్పుడు ఇది మనం చూసుకున్నట్లయితే ఇటుపక్క సైడ్ లో కూడా మనం కొంచెం రెడ్ కలర్ లైన్స్ వేసుకోవాలి, లైట్ లైట్ గా. మీరు నాతో పాటు డ్రా చేశారు అనుకోండి, ఇలాగా డ్రా చేస్తే మీకు కూడా ఈజీ అవుతుంది. ఇంకా డోంట్ వరీ. ఇంకోటి ఏంటి ఇంపార్టెంట్ అంటే, నేను మీకు ఇక్కడ చెప్పేసి ఇస్తాను కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు చూస్తున్నారంటే, వన్ ఇంపార్టెంట్ దట్ యూ విల్ అబ్జర్వ్ ఇస్ దట్ దెర్ ఇస్ అ జోన్ హియర్ వెన్ దెర్ ఇస్ నో డార్క్ బ్యాండ్. ఈ జోన్ ని మనం ఐ బ్యాండ్ అంటాం. ఓకే, సో అదే రెండు పక్కల ఉంటుంది అది, విల్ సీ ఇట్ బోత్ సైడ్స్, దట్స్ వై విల్ కాల్ ఇట్ as ఐ బ్యాండ్. ఐ బ్యాండ్ లో మధ్యలో ఏదైతే లైన్ ఉందో దాన్ని మనం ఏమంటాం, జెడ్ లైన్ అంటాం. ఇలాగే ఇక్కడ కూడా ఒక ఇమాజినరీ లైన్ అనేది ఉంటుంది, దీన్ని మనం ఎం లైన్ అంటాం. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఉన్నదో, ఈ ఏరియా ఏదైతే ఉందో, ఇది యాక్చువల్ గా కాన్స్టెంట్ గా ఉండదు. యాక్టిన్ ఫిలమెంట్స్ కాంట్రాక్ట్ అయిన యాక్టిన్ ఫిలమెంట్స్ అనేవి మయోసిన్ మీద ఇలా వస్తాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైతే డార్క్ కలర్ ఏ బ్యాండ్ ఉన్నదో దాని పొజిషన్ మారదు, అది అలాగే ఉంటుంది.
ఓన్లీ ఐ బ్యాండ్ దాని మీదకి వచ్చి వెళ్తుంది. యాక్టిన్ ఫిలమెంట్స్ ఎలా వస్తాయి, వెనక్కి వెళ్తాయి. ద థిక్ ఫిలమెంట్స్ విల్ నాట్ మూవ్, ఓన్లీ ద థిన్ ఫిలమెంట్స్ విల్ మూవ్. థిన్ ఫిలమెంట్ అంటే యాక్టిన్, యాక్టిన్ ఫిలమెంట్ మూవ్ అవుతుంది. మయోసిన్ ఎక్కడ ఉన్నది అక్కడ అలాగే చితికిడిపోయి అలాగే కూర్చొని ఉంటుంది, అది కదలదు. ఎందుకంటే దాని వెయిట్ ఎక్కువ కదా మరి. సో ఎందుకంటే దాని వెయిట్ ఎక్కువ, అది ఎక్కువ కదలదు, అది ఒకే దగ్గర ఉంటుంది. ఎవరైతే యాక్టిన్ ఉన్నదో అది చాలా కుదుపుగా ఉంటుంది, కదులుతుంది శుభ్రంగా. సో ఏదైతే జోన్ ఉన్నదో మధ్యలో, ఎక్కడైతే యాక్టిన్ వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్తుందో, ఒక కాన్స్టెంట్ స్పేస్ అనేది క్రియేట్ అయ్యి మళ్ళీ క్లోజ్ అవుతుంటుందో, దాన్ని మనం ఏమంటాం, హెచ్ జోన్ అంటాం. దాన్ని మనం హెచ్ జోన్ అంటాం. అండ్ దిస్ బ్యాండ్ విచ్ ఫ్రమ్ హియర్ టిల్ హియర్, దీన్ని మనం ఏమంటున్నాం, ఏ బ్యాండ్ అంటున్నాం. అవునా కదా, యానోసైట్రోపిక్ బ్యాండ్. ఇప్పుడు రెండు జెడ్ లైన్ కి మధ్యన ఏదైతే ఏరియా ఉందో, ఇది ఒక జెడ్ లైన్ కదా. ఓకే, ఈ రెండు జెడ్ లైన్స్ కి మధ్యన ఏదైతే మనం ఏరియాని చూస్తామో, జస్ట్ అ మినిట్, I'll write that point here also. ఇటుపక్క జెడ్ లైన్ ఇంకా ఇటుపక్క జెడ్ లైన్ మధ్యన ఏదైతే మనం చూస్తామో, జస్ట్ మినిట్, దిస్ జెడ్ లైన్ అండ్ దిస్ జెడ్ లైన్, వాట్ డు వి కాల్ ఇట్, we call it as a sarcomere. So what is a sarcomere? Basically, the sarcomere, the sarcomere is actually, the sarcomere is actually the distance between two z lines. రెండు z lines మధ్యన ఏదైతే ఏరియా కవర్ అవుతున్నదో ఆ ఏరియాని మనం ఏమంటాం, సార్కోమియర్ అనేసి అంటాము. దాన్ని మనం రెండు z lines కింద కాబట్టి కరెక్ట్ గా వేద్దాం అవండి. దిస్ ఇస్ సార్కోమియర్. ఓకే, దీన్ని మనం సార్కోమియర్. సో సార్కోమియర్ ఇస్ ద functional unit of muscle fiber. ఇది ఈ పర్టికులర్ సార్కోమియరే కాంట్రాక్ట్ అయ్యి రిలాక్స్ అవుతుంటుంది. అందుకే దీన్ని మనం స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ మజిల్ ఫైబర్ అని కూడా అంటాము. ఇప్పుడు మనం కొంచెం ఎన్సీఆర్టీ చదువుకుందాం ఫర్దర్ వెళ్ళి. ఓకే, ఇప్పుడు మీకు ఇంకా అర్థం అవుతుంది. నౌ ఇన్ ద సెంటర్ ఆఫ్ ది ఈచ్ ఐ బ్యాండ్ ఇస్ అన్ ఎలాస్టిక్ ఫైబర్ కాల్డ్ జెడ్ లైన్ విచ్ బైసెక్ట్స్ ఇట్. ద థిన్ ఫిలమెంట్స్ ఆర్ ఫర్మ్లీ అటాచ్డ్ టు ద జెడ్ లైన్. ఈ థిన్ ఫిలమెంట్స్ జెడ్ లైన్ గట్టిగా పట్టుకొని ఉంటాయి. ద థిక్ ఫిలమెంట్స్ ఆర్ అదర్ ఇన్ ద ఏ బ్యాండ్ ఆర్ ఆల్సో హెల్డ్ టుగెదర్ ఇన్ ద మిడిల్ దిస్ బ్యాండ్ బై థిన్ ఫైబ్రస్ membrane called the M line. The A and the I bands arrange alternatively throughout the length of the myofibrils. మీరు చూసుకున్నట్లయితే మీద ఏ బ్యాండ్ వస్తున్నది, కింద ఐ బ్యాండ్. మీద ఏ ఇంకా ఐ బ్యాండ్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఐ బ్యాండ్ వస్తుంది, దాని తర్వాత ఏ. సో ఏఐ సో ఐ ఉండడం వల్ల, బికాస్ ఈ ఏఐఏ వస్తున్నది కాబట్టి మనకి ఇలా వస్తున్నది. ఓకే, అది అన్నమాట. సో ఏ అంటే డార్క్, ఐ అంటే లైట్. సో దానివల్ల మనకి ఏంటి, గీతలు ఉన్నట్టు కనిపిస్తుంది, స్ట్రయేషన్స్ అనేవి కనిపిస్తాయి. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. మనకి డార్క్ ఇంకా లైట్ బ్యాండ్ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. సో ఐ బ్యాండ్ అంటే మనం ఇప్పుడు ఏదైతే చూసామో చిన్న ఐ బ్యాండ్ ఉంటుంది, ఏ బ్యాండ్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఇక్కడ కొంచెం పెద్దగా వేసుకున్నాం అంతే, తేడా ఇంకేం లేదు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్. ఓకే, అది అనమాట. ద పోర్షన్ ఆఫ్ ది మయోఫైబ్రిల్ బిట్వీన్ టూ సక్సెసివ్ జెడ్ లైన్స్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కాంట్రాక్షన్ అండ్ ఇస్ నోన్ యాజ్ ద సార్కోమియర్. దీన్ని మనం ఏమంటాం, ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కాంట్రాక్షన్ అనేసి అంటాము. జస్ట్ మినిట్, మేక్ అ కరెక్షన్ హియర్, ఐల్ మేక్ అ కరెక్షన్. ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కాంట్రాక్షన్. సో క్వశ్చన్ డైరెక్ట్ గా రావచ్చు ఇది, వాట్ ఈస్ ద ఫంక్షన్ యూనిట్ ఆఫ్ కాంట్రాక్షన్ అనేసి, దాన్ని మీరు సార్కోమియర్ అనేసి చెప్తారు. ఓకే, అదే అనమాట. గోయింగ్ ఫర్దర్, గోయింగ్ ఫర్దర్. ఓకే, ఇన్ అ రెస్టింగ్ స్టేట్, జస్ట్ మినిట్, ఇన్ అ రెస్టింగ్ స్టేట్, ఓకే, ద ఎడ్జెస్ ఆఫ్ ద థిన్ ఫిలమెంట్స్, ఒక నిమిషం. In a distinct, the edges of the thin filaments on the either side of the thick filaments partially overlap free ends of the thick filaments, leaving the central part of the thick filaments. This central part of the thick filament not overlaid by the thin filaments is called as the head zone. ఇప్పుడు నేను మీకు రెస్టింగ్ స్టేట్, కాంట్రాక్షన్ స్టేట్ అనేది చూపించాలి. ఈ డయాగ్రామ్ మీరు చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది, యూ కెన్ సీ that there are two zones, two zones, that is this zone and the this zone. రెండు జోన్లు మీకు కనిపిస్తున్నాయి. ఓకే, ఇక్కడ రెండు మీకు కనిపిస్తున్నట్లయితే ఇక్కడ ఏంటి, ఇది రెస్ట్ స్టేట్ అన్నమాట. దిస్ ఇస్ ద రెస్టింగ్ స్టేట్. ఇక్కడ మజిల్ అనేది యాక్చువల్ గా రెస్ట్ తీసుకుంటున్నారు. దిస్ ఇస్ ద రెస్టింగ్ స్టేట్. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో దిస్ ఇస్ ద వాట్ కైండ్ ఆఫ్ స్టేట్, దిస్ ఇస్ కాంట్రాక్షన్ స్టేట్. అంటే కాంట్రాక్షన్ అనేది నడుస్తున్నది, ఇక్కడ రిలాక్సేషన్ అనేది నడుస్తున్నది. ఓకే, ఇక్కడ కాంట్రాక్షన్ అనేది నడుస్తున్నది, ఇక్కడ రిలాక్సేషన్ అనేది నడుస్తున్నది అనమాట. సో దిస్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ విల్ బి అండర్స్టాండింగ్
ఫర్దర్ ఇన్ ద చాప్టర్. ఓకే, అది అన్నమాట. ఈ వీటిని మనం ఇంకొంచెం బెటర్ గా అర్థం చేసుకుంటాం. ఇది మీ పర్టికులర్ గా మీ బుక్ లో వచ్చిన డయాగ్రామ్ ఇది చూసుకున్నట్లయితే ఇది దిస్ పర్టికులర్ ఏరియా ఇస్ ద ఐ బ్యాండ్. ఇది ఐ బ్యాండ్. ఇది మనం చూసుకున్నట్లయితే దిస్ ద జెడ్ లైన్. ఓకే, దిస్ ఇస్ హెడ్ జోన్. ఇంక ఇక్కడ మధ్యలో ఏదైతే మనం చూస్తున్నామో దిస్ ఇస్ ది ఎం లైన్ అన్నమాట. జస్ట్ మినిట్. దీన్ని మనం ఎం లైన్ అంటాం. ఓకే, అది రైట్. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. ఆల్ రైట్. సో ఒక సార్కోమియర్ అంటే ఒక జెడ్ లైన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకో జెడ్ లైన్ వరకు ఏదైతే ఉంటుందో దాన్ని మనం రెండు సక్సెసివ్ జెడ్ లైన్స్ మధ్య ఏదైతే ఏరియా ఉందో దాన్ని మనం సార్కోమియర్ అంటాం. అండ్ దిస్ ఇస్ ద ఫంక్షన్ యూనిట్ ఆఫ్ కాంట్రాక్షన్. ఇక్కడ వరకు మనం గుర్తుపెట్టుకుంటాం. దిస్ ఇస్ వాట్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టెల్ నౌ. ఓకే, ఇదే ఇక్కడ మనం ఇంకొకసారి చూసుకున్నట్లయితే ద సేమ్ థింగ్ విచ్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్. ఓకే, అదే అన్నమాట. నౌ ఈ థిక్ ఇంకా థిన్ ఫిలమెంట్స్ ఒక దాని మీద ఒకటి వచ్చి యాక్చువల్ గా ఎలాగ కాంట్రాక్షన్ అనేది జరుగుతుందో చూసినట్లయితే ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది థిన్ ఫిలమెంట్స్ ఏవైతే ఉన్నాయో, యాక్టిన్ ఫిలమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్టిన్ ఫిలమెంట్స్ ఇక్కడ ఇగో ఇలా కనిపిస్తాయి అన్నమాట. ఈ బ్లూ కలర్ వి థిన్ ఫిలమెంట్స్ ఈ థిక్ ఫిలమెంట్స్ మీద ఇలాగా వచ్చి మళ్ళీ వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో దిస్ థిన్ ఫిలమెంట్స్ హౌ డు దే డూ ఇట్, యాక్చువల్ గా ఎలా ఇవి ఇలా చేస్తాయి. ఓకే, అదే మనం నేర్చుకుంటాం ఇన్ ద మజిల్ కాంట్రాక్షన్ ప్రాసెస్. సో అది నేర్చుకునే ముందు బిఫోర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇంకా థిన్ ఇంకా థిక్ ఫిలమెంట్ లో కాంపోజిషన్ ఏమిటి అన్నది మనం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ విల్ లర్న్ దాట్. సో ఛాంపియన్స్ ఎలాగైతే నేను చెప్పాను, నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇంకా యాక్టిన్ ఇంకా ఈ మయోసిన్ ఫిలమెంట్స్ ఏవైతే మనం మాట్లాడుకున్నాం, థిన్ ఫిలమెంట్ ఏదైతే ఉందో దాన్ని యాక్టిన్ అన్నాను, దీన్ని మనం మయోసిన్ అనుకుంటున్నాం. సో ఈ యాక్టిన్ ఇంకా మయోసిన్ ఫిలమెంట్స్ ని కొన్ని ప్రాపర్టీస్ మనం ఫస్ట్ నేర్చుకుందాం. ఆ ప్రాపర్టీస్ నేర్చుకున్న తర్వాత అవి యాక్చువల్ గా మజిల్ అనేది ఎలా కాంట్రాక్ట్ ఇంకా రిలాక్స్ అవుతున్నది. ఇప్పుడు ఈ మజిల్ కాంట్రాక్షన్ ఇంకా రిలాక్సేషన్ ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే బేసిక్ గా మజిల్స్ అనేవి యాక్చువల్ గా మూవ్మెంట్ చేయాలి అంటే ఈ కాంట్రాక్షన్ ఇంకా రిలాక్సేషన్ జరగాలి. ఓకే, ఎప్పుడైనా మనం మజిల్స్ మూవ్ చేస్తున్నాం అంటే వీఆర్ కాంట్రాక్టింగ్ ద మజిల్స్. మనం ఆపినప్పుడు మజిల్స్ రిలాక్స్ అవుతాయి. సో if I'm waving my hand, my muscles are contracting, and if I'm stopping, the muscles will relax. కదా, అది అన్నమాట. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు లర్న్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే బేసిక్ గా ఫస్ట్ యాక్టిన్ ఫిలమెంట్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో దాని గురించి నేర్చుకుంటాం. ఈచ్ యాక్టిన్ ఆర్ థిన్ ఫిలమెంట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ టూ ఫిలమెంటస్ యాక్టిన్స్ హెలికల్లీ wound టు ఈచ్ అదర్. ఓకే, ఒక్కొక్క యాక్టిన్ ఫిలమెంట్ ని మనం తీసుకున్నట్లయితే రెండు ఫిలమెంటస్ యాక్టిన్స్ ఉంటాయి. వీటిని మనం ఎఫ్ యాక్టిన్స్ అంటాం. ఈ ఎఫ్ యాక్టిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్ గా ఇలాగా హెలికల్ గా ఒకదానికొకటి చుట్టుకొని ఉంటాయి. ఒక్కొక్క ఎఫ్ యాక్టిన్ యాక్చువల్ గా ఇట్ ఈస్ అ పాలిమర్ ఆఫ్ జీ యాక్టిన్ అనమాట. అంటే ఏంటి, ఈ మీరు ఏదైతే చూస్తున్నారో దిస్ వీటిని జీ యాక్టిన్స్ అంటాం. ఒక్కటి జీ యాక్టిన్ అనమాట. ఈచ్ ఆఫ్ దిస్ వన్ ఇస్ నోన్ యాజ్ అ జీ యాక్టిన్. ఇవన్నీ జీ యాక్టిన్స్. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ జీ యాక్టిన్స్. సో ఈ జీ యాక్టిన్ ది పాలిమరే ఎఫ్ యాక్టిన్ అనమాట. బోల్డ్ అని జీ యాక్టిన్స్ కలిపి ఒక స్ట్రెచ్ లో ఇలా ఇప్పుడు మనం పాలిజోమ్స్ చదువుకుంటాం, పాలిరైబోసోమ్స్ ఎలాగా ఒకే స్ట్రెచ్ లో బోల్డ్ అన్ని రైబోసోమ్స్ ఉంటాయి కదా, అలాగే ఒకే స్ట్రెచ్ లో బోల్డ్ అన్ని జీ యాక్టిన్ ప్రోటీన్స్ ఉన్నాయనుకోండి, దాన్ని వన్ ఎఫ్ యాక్టిన్ ప్రోటీన్ అని అంటాం. సో a lot of G-actin proteins together form one F-actin అలాగనమాట. So two filaments of another protein known as the tropomyosin also run close to the F-actins throughout the length. ఇది ఏదైతే మనం చూస్తున్నామో బ్రౌన్ కలర్ లో ఏదైతే ప్రోటీన్ చూస్తున్నామో లెంత్ లోని, దాన్ని మనం ట్రోపోమైసిన్ అంటాం. ఇది కూడా యాక్టిన్ ఫిలమెంట్ మీద ఇలాగా ఒక లేయర్ వేసుకుంటూ వెళ్తుంది. నౌ ఆ కాంప్లెక్స్ ప్రోటీన్ ట్రోపోనిన్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ అట్ ట్రోపోమైసిన్. చూసుకున్నట్లయితే ఈ ట్రోపోమైసిన్ ఏదైతే ఉన్నదో దేంట్లో ఈ బ్రౌన్ కలర్ ఏదైతే మనకి స్ట్రిప్ కనిపిస్తున్నదో ఒక తాడు లాగా, ఈ ట్రోపోమైసిన్ ఏం చేస్తున్నది అంటే రెండు ఎఫాక్టిన్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో వాటి రెండింటిని ఇలాగా కలిపి పెట్టాలి. అంటే తాడు ఇలా కట్టేసి ఎలా పెడతాము అలా తాడు కట్టేసి పెట్టినట్టు అనమాట. ఎక్కడెక్కడైతే మధ్య మధ్యలో కొన్ని గ్లోబల్ చిన్న చిన్న ప్రోటీన్స్ ఉంటాయి, ట్రోపోనిన్ ప్రోటీన్స్ అని ఉంటాయి అనమాట. ఈ ట్రోపోనిన్ ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో okay in the resting state a subunit of troponin masks the active binding sites for the myosin on the actin filaments. ఎప్పుడైతే మన మజల్ యాక్చువల్ గా రెస్ట్ లో ఉన్నదో, మూవ్ అవ్వట్లేదు, కాంట్రాక్ట్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏవైతే ట్రోపోనిన్ యాక్టివ్ సైట్స్ ఉన్నాయో కాల్షియం ఏవైతే ఉన్నాయో మాస్క్ చేసి పెట్టేస్తాయి, అంటే కప్పేసి పెట్టేస్తాయి అనమాట. ఓకే, పుట్టుకుట్ని ఓపెన్ గా ఉంచవు. ట్రోపోనిన్ అనేది ఏదైతే ఉందో ఈ ట్రోపోనిన్ సైట్స్ ఏదైతే ఉన్నాయో దే ఓన్లీ విల్ బి బైండింగ్ టు ద మయోసిన్ ఫర్ మూవ్మెంట్. ఓకే, ఇలా మూవ్మెంట్ జరగడానికి ఇక్కడ ఒక మయోసిన్ హెడ్ అనేది ఇలా వచ్చి దీన్ని ఇలా పుష్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్తుంది. దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో అప్పటి వరకు కాల్షియం అయాన్స్ ఏవైతే ఉన్నాయో కాల్షియం అయాన్స్ ఈ ట్రోపోనిన్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలాగా కప్పేసి పెట్టేస్తాయి, క్లోజ్ చేసి పెట్టేస్తాయి.
So only when the muscle is getting contracted, this calcium ions will leave the troponin protein, and then the troponin sites will open. ఒకసారి ఓపెన్ అయ్యగానే మయోసిన్ హెడ్ అనేది వచ్చి అటాచ్ అవుతుంది. అప్పటి వరకు ఇలా ఇలా క్లోజ్ అయి ఉంటాయి అనమాట. సో అటాచ్ అవ్వలేదు. ఇలా ఓపెన్ అవుతాయి కాల్షియం లేగానే, అప్పుడు అటాచ్ అవుతుంది మయోసిన్. ఓకే, గోయింగ్ ఫర్దర్, నేను ఇదే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈచ్ మయోసిన్ ఫిలమెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈచ్ మయోసిన్ ఇస్ అ థిక్ ఫిలమెంట్, ఇస్ అ పాలిమరైజ్డ్ ప్రోటీన్. అంటే బోల్డ్ అని మోనోమర్ ప్రోటీన్స్ అనేవి ఉన్నాయి. మెనీ మోనోమరిక్ ప్రోటీన్స్ కాల్డ్ మీరోమైసిన్స్. బోల్డ్ అని మెరోమైసిన్స్ కలిపి ఒక థిక్ ఫిలమెంట్ ని ఫార్మ్ చేస్తాయి. సో మల్టిపుల్ మయోసిన్స్ విల్ ఫార్మ్ వన్ థిక్ ఫిలమెంట్, దట్ ఈస్ ద మయోసిన్ థిక్ ఫిలమెంట్. Each meromycin has two important parts, a globular head and a short arm and a tail. ఓకే, చూసుకున్నట్లయితే దీన్ని గ్లోబులర్ హెడ్ అంటాం. దిస్ ఇస్ ద గ్లోబులర్ హెడ్. చిన్న క్రాస్ ఆర్మ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ హెడ్ నుంచి ఇక్కడ ఏదైతే ఉందో టైల్ వరకు ఏరియా, దాన్ని క్రాస్ ఆర్మ్ అంటాం. ఇక దీన్ని టైల్ అంటాం. మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ హెడ్ ఏదైతే ఉన్నదో ఈ హెడ్ యాక్చువల్ గా మన యాక్టిన్ ఫిలమెంట్ ముందుకు ఇలాగా మూవ్ చేయడం అనేది చేస్తుంది. ఇలా ఇలా చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ హెడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ హెడ్ లో ఏముంటుంది అంటే బేసిక్ గా it has a lot of ATP. This ATP is broken down into ADP plus inorganic phosphate, and this energy which is released, ఒక్కసారిగా ఏదైతే ఎనర్జీ రిలీజ్ అవుతుందో ఆ ఎనర్జీ వల్ల హెడ్ అనేది యాక్చువల్ గా మూవ్ అవుతుంది అనమాట. ఓకే, ఈ క్రాస్ ఆర్మ్ ఇంకా హెడ్ వెళ్ళి ఇలా అటాచ్ అవుతాయి. టైల్ అనేది ఎక్కడికి వెళ్తూ టైల్ ఒకే దగ్గర ఉంటాయి. ఇవి రెండే ఇలా ఇలా మూవ్ అవుతుంటాయి అనమాట. సో దస్ విల్ అండర్స్టాండ్ ఇట్ మోర్ బెటర్ వే. ఓకే, ఇక్కడ వచ్చి యాక్టిన్ బైండ్ అవుతుంది. ఓకే, యాక్టిన్ ఏదైతే ట్రోపోనిన్ సైట్స్ ఉన్నాయో, యాక్టిన్ లో ఏదైతే ట్రోపోనిన్ సైట్ ఉందో అది వచ్చి ఇక్కడ బైండ్ అవుతుంది. ఏటీపీ అనేది ఇక్కడికి వచ్చి బైండ్ అయ్యి ఓకే బ్రేక్ డౌన్ అయ్యి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఓకే, అది అన్నమాట. సో ద ఫార్మర్ బీయింగ్ కాల్డ్ ద హెవీ మెరోమైసిన్ అండ్ ద లేటర్ ద లైట్ మెరోమైసిన్. ఏదైతే మనది హెడ్ ఇంకా షార్ట్ ఆర్మ్ ఉన్నదో, హెడ్ ఇంకా షార్ట్ ఆర్మ్ ని మనం ఈ రెండు ఏదైతే ఉన్నాయో హెడ్ ప్లస్ షార్ట్ ఆర్మ్, హెడ్ ప్లస్ ఆర్మ్ ఏదైతే ఉందో దాన్ని మనం హెవీ మెరోమైసిన్ అంటాం. హెవీ మెరోమైసిన్ అంటాం. మయోసిన్. ఏదైతే టెయిల్ ఉన్నదో టెయిల్, దాన్ని మనం లైట్ మెరోమైసిన్ అంటాం. మెరోమయోసిన్. ఓకే, దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. టెయిల్ ని మనం లైట్ మెరోమైసిన్ అంటాం, దట్ ఈస్ ఎల్ఎంఎం. ఇంకా దీన్ని మనం హెవీ మెరోమైసిన్ అంటాం, అంటే హెచ్ఎంఎం. అది అన్నమాట. సో ఒక మెరోసిన్ చూసుకున్నట్లయితే ఒక ఫర్ సపోజ్ ఒక మయోసిన్ ప్రోటీన్ చూసుకున్నట్లయితే it is made up of multiple units of meromycins. ఈ మెరోమయోసిన్స్ లో రెండు పార్ట్స్ ఉంటాయి, దట్ ఈస్ హెచ్ఎంఎం ఇంకా ఎల్ఎంఎం. హెచ్ఎంఎం లో మనకి హెడ్ ప్లస్ ఆర్మ్ ఉంటుంది, ఇంకా ఎల్ఎంఎం లో మనకి ఉంటుంది ఏంటి టెయిల్. అది అన్నమాట. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు బ్రేక్ ఇట్ డౌన్. అది అన్నమాట. ఓకే, క్లియర్, అర్థమైందా? రైట్. అదే మనం దీని గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, యాక్టిన్ గురించి. యాక్టిన్ అనేది ఇట్ ఇస్ ఫౌండ్ బై టూ ఫిలమెంటస్ ఎఫాక్టెన్స్. ఈ ఎఫాక్టెన్స్ దే ఆర్ పాలిమర్ ఆఫ్ జీ యాక్టిన్, ఏదైతే మనం గ్లోబులర్ యాక్టిన్ అని చెప్పాము. ఓకే, అది కాకుండా యాక్టిన్ లో ఇంకో రెండు ప్రోటీన్స్ ఉంటాయి, దట్ ఈస్ ట్రోపోమయోసిన్. ఇంకా ఈ ట్రోపోమయోసిన్ మీదనే చిన్న చిన్న ప్రోటీన్స్ ఉంటాయి, దోస్ ఆర్ ట్రోపోనిన్స్. దిస్ ట్రోపోనిన్ మజిల్ రిలాక్స్ స్టేట్ లో ఉన్నప్పుడు కాల్షియం ఏదైతే ఉందో ట్రోపోనిన్ సైట్స్ ని మాస్ చేసి పెట్టేస్తుంది, ఎక్కడైతే మయోసిన్ వచ్చి అటాచ్ అవుతుందో తర్వాత. దిస్ ఇస్ అనదర్ రివిజన్, అంతే, ఇంకేం లేదు. నౌ వన్స్ దిస్ ఇస్ డన్, విల్ ట్రై టు అండర్స్టాండ్ హౌ ద మజిల్ కాంట్రాక్షన్ టేక్స్ ప్లేస్ బై a theory known as the sliding filament theory. స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ. ఈ స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ గురించి ఇంకొంచెం మనం నేర్చుకోబోతున్నాం. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ? ఓకే, ఫస్ట్ ఏం జరుగుతున్నది అంటే ఎప్పుడైతే ఒక జస్ట్ మినిట్, ఫస్ట్ లెట్ us ఇమాజిన్ ద సిచ్యువేషన్. ఇప్పుడు మనది మజల్ ఉన్నది. ఓకే, దిస్ ఇస్ అవర్ మజల్.
ఓకే, ఆల్టర్నేట్ లైట్ ఇంకా డార్క్ బ్యాండ్స్ ఇలా ఉన్నాయి, స్ట్రయేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి మనకి. దీనికి ఒక దీనికి ఒక నర్వ్ ఎండింగ్ అనేది అటాచ్ అయ్యి ఉంది. సో దిస్ ఇస్ ద నర్వ్ ఎండింగ్ అనుకోండి ఫర్ సపోజ్. ఓకే, జస్ట్ మినిట్. ఓకే, సో దిస్ ఇస్ ద నర్వ్ ఎండింగ్. ఎక్కడైతే మజిల్ ఇంకా నర్వ్ ఎండింగ్ కలుస్తాయో ఈ ఏరియాని ఏమంటారు, ఎక్కడైతే ఇది ఒక మజిల్, దిస్ ఇస్ అ మజిల్ అండ్ దిస్ ఇస్ అ నర్వ్ ఎండింగ్. ఎక్కడైతే ఇవి రెండు కలుస్తాయో దాన్ని మనం ఏమంటాం, న్యూరో మస్కులార్ జంక్షన్. ఏమంటాం దాన్ని, న్యూరోమస్కులార్ జంక్షన్ అంటాం. ఈ న్యూరోమస్కులార్ జంక్షన్ ఏమవుతుందంటే నర్వ్ అనేది సిగ్నల్ ని తీసుకొని వస్తున్నది. సిగ్నల్ తీసుకొని వచ్చి ఏం రిలీజ్ చేస్తుంది, ఎసిటైల్ కొలిన్ అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ని రిలీజ్ చేస్తుంది. ఎసిటైల్ కొలిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అవగానే ఏమవుతుంది, బోల్డ్ అన్ని కాల్షియం అయాన్స్ మొబిలైజ్ అవుతాయి. మొబిలైజ్ అవడం వల్ల దే లీవ్ ద ట్రోపోనిన్ సైట్స్. అప్పుడు ట్రోపోనిన్ సైట్స్ అన్మాస్క్ అవడం వల్ల ఏమవుతుంది, దే విల్ బైండ్ టు ది మయోసిన్ హెడ్. అది అన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా మనం ఒకసారి చదువుకుంటూ తెలుసుకుందాం. ఓకే, మజిల్ కాంట్రాక్షన్ ఈజ్ ఇనిషియేటెడ్. Muscle contraction is initiated by a signal sent by central nervous system by a motor neuron. మనకి టూ టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉన్నాయి, సెన్సరీ ఇంకా మోటార్ న్యూరాన్స్ అన్నమాట. సెన్సరీ న్యూరాన్స్ మనం సెన్స్ చేస్తాము, ఇంకా సిగ్నల్ పంపిస్తున్నాం. మోటార్ న్యూరాన్స్ ఏంటంటే మనకి బ్రెయిన్ నుంచి తిరిగి వస్తున్నాయి, బ్రింగింగ్ అ సిగ్నల్. నేను ఈ చెయ్యిలా మూవ్ చేద్దాం అనుకున్నానంటే బికాస్ ద మోటార్ న్యూరాన్ హియర్ యాక్చువల్లీ ఫస్ట్ ఇక్కడ ఉన్న న్యూరాన్ ఏమైంది, ఒక సిగ్నల్ పంపించింది, సో దట్ ఐ వాంట్ టు మూవ్ ద హ్యాండ్. అక్కడ నా బ్రెయిన్ నుంచి ఇంకొక సిగ్నల్ వచ్చింది, దీన్ని మనం రిఫ్లెక్స్ ఆర్క్లు చదువుకుంటాం. డోంట్ వరీ, మీకు ఇంకా ఈజీగా అర్థం అవుతుంది ఎప్పుడైతే మనం నర్వస్ సిస్టమ్ చదువుకుంటాం. సో ఆ మోటార్ న్యూరాన్ సిగ్నల్ తీసుకొని వచ్చింది, ఇంక ఇక్కడ మజిల్స్ కి చెప్పింది మూవ్ చేయాలని, అప్పుడు నేను ఇలాగ మూవ్ చేశాను. So here the muscles and the nerves are in contact with each other, and that contact area is known as neuromuscular junction. అక్కడ ఎసిటైల్ కోలిన్ అనే హార్మోన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి యాక్చువల్గా మజిల్ కాంట్రాక్షన్ లేదంటే మజిల్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది లోపల. సో ద మోటార్ న్యూరాన్ అలాంగ్ విత్ ద మజిల్ ఫైబర్స్ కనెక్టెడ్ టు ఇట్ కాన్స్టిట్యూట్ అ మోటార్ యూనిట్. ద జంక్షన్ బిట్వీన్ ద మోటార్ న్యూరాన్ అండ్ ద సార్కోలెమ్ ఆఫ్ ది మజిల్ ఫైబర్ ఇస్ కాల్డ్ ద న్యూరోమస్కులార్ జంక్షన్. దీన్ని మనం ఏమంటాం, ఒక న్యూరోమస్కులార్ జంక్షన్ అని అంటాం. నేను చెప్పాను మోటార్ ఎండ్ ప్లేట్ అని కూడా అంటాం. A neural signal reaching this junction releases a neurotransmitter which generates an action potential in the sarcolemma. ఈ యాక్షన్ పొటెన్షియల్ అనేది ఏం చేస్తుందంటే మెంబ్రెయిన్ పొటెన్షియల్ అనేది చేంజ్ చేస్తుంది. ఆల్ దీస్ థింగ్స్ విల్ లెర్న్ బెటర్ ఇన్ ద నర్వస్ సిస్టమ్ లోని, సో డోంట్ వరీ. This spreads throughout the muscle fiber and causes the release of calcium ions into the sarcoplasm. Increase in calcium levels lead to binding of calcium with a subunit of troponin and thereby removing the masking the active sites of myosin. Utilizing the energy from ATP hydrolysis, the myosin head now binds to the exposed active sites on actin to form a cross bridge. ఈ క్రాస్ బ్రిడ్జ్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఐ థింక్ దెర్ ఇస్ అ కరెక్షన్ హియర్. Throughout the muscle and release into the sarcoplasm, calcium leads to binding of calcium with the subunit. No, sorry. సో ఇక్కడ నేను ఏదైతే చెప్పానో దాంట్లో చిన్న కరెక్షన్. ఓకే, ఎప్పుడైతే ట్రోపోనిన్ హెడ్స్ యాక్చువల్ గా కాంట్రాక్ట్ అవుతాయో అప్పుడు కాల్షియం వచ్చి బైండ్ అవుతుంది. ఓకే, కాల్షియం వచ్చి యాక్చువల్ గా మాస్క్ చేయదు, అన్మాస్క్ చేస్తుంది. ద కాల్షియం విల్ యాక్చువల్లీ అన్మాస్క్. ఓకే, దిస్ వన్ కరెక్షన్ ఇక్కడ అవసరం లేదు. యా, అన్మాస్క్ చేస్తుంది, ఇక్కడ ప్రాబ్లం లేదు. ఓకే, అది. సో ఫ్రమ్ హియర్ విల్ ట్రై టు అండర్స్టాండ్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అన్నిటికన్నా ఫస్ట్ స్టేజ్ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది, దట్ ఈస్ దిస్ స్టేజ్. దిస్ ఇస్ ద స్టేజ్ నెంబర్ 1, దిస్ ఇస్ స్టేజ్ నెంబర్ 2, దిస్ ఇస్ 3 అండ్ దిస్ ఇస్ 4 అగైన్. ఓకే, సో ఫస్ట్ స్టేజ్ లో ఏంటి అంటే ఏటీపీ అనేది యాక్టివ్ గా ఉన్నది మయోసిన్ హెడ్ లో. ఇక్కడ దిస్ ఇస్ ద హెచ్ఎంఎం విచ్ వీఆర్ టాకింగ్ అబౌట్, హెవీ మెరోమైసిన్.
ఇక్కడ ఏదైతే ఉన్నదో ఇక్కడ దగ్గరలో మనకి ఏదైతే సైట్స్ ఇక్కడ ఉన్నాయో దోస్ ఆర్ ద ట్రోపోనిన్ సైట్స్. యాక్టిన్ లో ఏవైతే ట్రోపోనిన్ సైట్స్ ఉన్నాయో ఆ సైట్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. కాల్షియం వచ్చి వాటిని అన్మాస్క్ చేస్తుంది. ఇప్పుడు ఈ ట్రోపోనిన్ సైట్స్ ఇంకా మయోసిన్ హెడ్ అనేది అటాచ్ అవ్వాలి ఫర్ ద మూమెంట్. సో ట్రోపోనిన్ హెడ్ ఇప్పుడు ఇలా ట్రోపోనిన్ ఎలా ఉందంటే మయోసిన్ హెడ్ ఇలా వస్తుంది, ఇలా వచ్చి దాన్ని ఇలా పుష్ చేస్తుంది. ఇఫ్ యూ కెన్ సీ హియర్ ఇట్ విల్ కమ్ లైక్ దిస్, ఇట్ విల్ అటాచ్ హియర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏటీపీ. ఏడిపి అనేది ఏడిపి ఇంకా ఎనార్గానిక్ ఫాస్ఫేట్ లో బ్రేక్ అవ్వగానే బోల్డ్ అంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీతో ఇది ఇలా వచ్చి ఇలాగా తోస్తుంది దేన్ని యాక్టిన్ ఫిలమెంట్ ని. సో ఓన్లీ ద యాక్టిన్ ఫిలమెంట్ విల్ మూవ్, ద మయోసిన్ ఫిలమెంట్ విల్ ఓన్లీ పుష్ ఇట్ బట్ ఇట్ విల్ నాట్ మూవ్ కంప్లీట్లీ. అది ఓన్లీ హెడ్ మూవ్ అవుతుంది, మొత్తం యాక్టిన్ ఫిలమెంట్ అంతా మూవ్ అవుతుంది. సో ఏదైతే ఇక్కడ మయోసిన్ హెడ్ ఇంకా ట్రోపోనిన్ మధ్యన ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని మనం క్రాస్ బ్రిడ్జ్ అంటాం. సో ద బ్రిడ్జ్ బిట్వీన్ the troponin of the actin filament, troponin site of the actin filament and the myosin head is known as cross bridge. క్రాస్ బ్రిడ్జ్ ఫామ్ అయిన తర్వాత మూవ్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది. సో పాసిబుల్ అయిన తర్వాత మనకి స్లైడ్ అనేది అవుతుంది, ఇలాగా స్లైడ్ అవుతుంది. ఇలా ఉన్నది ఇలా స్లైడ్ అవుతుంది, ఇలా ఉన్నది మళ్ళీ ఇలా స్లైడ్ అవుతుంది. సో దట్ స్లైడింగ్ ఇస్ టేకింగ్ ప్లేస్ బికాస్ ద మయోసిన్ హెడ్ హ్యాస్ అటాచ్డ్ హియర్. ఒకసారి ఆ మయోసిన్ హెడ్ ఇలా స్లైడ్ అవగానే దానిలో ఉన్న ఎనర్జీ కంప్లీట్ అయిపోయి అది మళ్ళీ దీన్ని వదిలేస్తుంది. సో మళ్ళీ క్రాస్ బ్రిడ్జ్ బ్రేక్ అయిపోయి రెండు మళ్ళీ రెడీగా ఉంటాయి. ఏటీపీ అనేది మళ్ళీ ఫామ్ అవుతుంది, ఏటీపీ ఇంకా పిఐతో పాటు రెడీగా, ఇంకా మళ్ళీ ఏటీపీ రెడీగా ఉంది టు మేక్ అనదర్ కాంట్రాక్షన్. సో దిస్ విల్ కీప్ టేకింగ్ ప్లేస్ అంటిల్ ద మజిల్ ఈస్ మూవింగ్, అంటిల్ ద మజిల్ ఈస్ రిలాక్స్ ఇట్ విల్ బి ఇన్ దిస్ స్టేజ్. సో దిస్ ఇస్ ద రిలాక్స్ స్టేట్. ఒకసారి మజిల్ ఆగిపోయింది అంటే మళ్ళీ మూవ్ అవ్వాలంటే దీస్ 3 స్టేజెస్ విల్ రిపీట్ అగైన్. టు అండర్స్టాండ్ ఇట్ నో మోర్ బెటర్ వే, ఓకే, విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ విత్ దిస్ డయాగ్రామ్. ఫస్ట్ మళ్ళీ మళ్ళీ ఇక్కడ చూపించుకున్నట్లయితే క్రాస్ బ్రిడ్జ్ అనేది ఫామ్ అవుతున్నది అంటున్నారు, మూవ్ చేస్తున్నది అంటున్నారు. ఇక్కడ ఇది మీరు చూసుకుంటే ఇక్కడ మీకు క్లియర్ గా అర్థం అవుతుంది ఎలా జరుగుతున్నది అని. ఓకే, మీరు చూస్తే జెడ్ లైన్ అనేది చిన్నది అవుతున్నది కానీ ఏ బ్యాండ్ అనేది మన ఐ బ్యాండ్ ఏదైతే ఉన్నదో మన ఐ బ్యాండ్ అనేది చిన్నది అవుతున్నది, కాకపోతే ఏ బ్యాండ్ అనేది ఇట్స్ నాట్ గెటింగ్ స్మాలర్, ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ అంతే. సో ద A band will not decrease in size, but the I band will decrease in size during the contraction. Once the relaxation is happening again, the I band will come back to its normal size. అర్థమైందా? సో ఏదైతే థిన్ బ్యాండ్ ఉందో మధ్యలో ఏదైతే ద లైట్ బ్యాండ్ ఉందో దేన్నైతే మనం ఐ బ్యాండ్ అంటున్నాము, ఇట్ విల్ కమ్ క్లోజర్ అండ్ గో ఫార్, ఇలాగా అవుతుంది అనమాట. అనదర్ థింగ్ ఇస్ ఇక్కడ ఉన్న ఎందుకు అలా జరుగుతున్నది అంటే ఐ బ్యాండ్ లో ఉన్న యాక్టిన్ ఫిలమెంట్స్ యాక్చువల్ గా వెళ్తున్నాయి టువర్డ్స్ ద ఏ బ్యాండ్ అండ్ దే ఆర్ గెటింగ్ కాంట్రాక్టెడ్. అది అనమాట. మీరు చూసుకున్నట్లయితే దే ఆర్ మూవింగ్ దిస్ సైడ్ కంప్లీట్లీ. ఇవి ఇక్కడ మళ్ళీ ఇటు సైడ్, ఇవి ఇటు సైడ్. సో వెన్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ హెడ్ జోన్ అనేది చిన్నదవుతున్నది, జెడ్ లైన్ కూడా చిన్నదవుతున్నది. సో రెండు కాన్సిక్యూటివ్ జెడ్ లైన్స్ మధ్య నేను జరుగుతున్నది. అదే వాళ్ళు అర్థం చేపించడానికి ట్రై చేశారు. సో విల్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ హియర్. ఓకే, నౌ దిస్ పుల్స్ ద అటాచ్డ్ యాక్టిన్ ఫిలమెంట్స్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ది ఏ బ్యాండ్. దీన్నే నేను చెప్పాను, ఈ సెంటర్ ఆఫ్ ది ఏ బ్యాండ్ దగ్గర పుల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, యాక్టిన్ ఫిలమెంట్స్ ఎక్కడికి వస్తున్నాయి, మధ్యలో హెడ్ జోన్ ది మధ్యలో ఏంటి ఎం లైన్ పక్కన వస్తున్నాయి అనమాట. ఓకే, అది చెప్పడానికి ట్రై చేస్తున్నాము. నౌ the Z line attached to these actins are also pulled inwards, thereby causing a shortening of the sarcomere contraction. ఎప్పుడైతే sarcomere ఇలా చిన్నగా అయిందో దాన్ని మనం షార్టనింగ్ అంటాం, దాన్ని మనం కాంట్రాక్షన్ అంటాం. It is clear from the above steps that during the shortening of the muscle, okay, or contraction, okay, the I bands get reduced, whereas the A bands retain the length. I bands అనేవి సైజ్ లో తగ్గుతాయి, A band అనేది retain the length. So contraction లో ఏం జరుగుతున్నది, whenever there is contraction, I bands reduce in length, A band remains the same. Okay, actin filaments from I band move towards ఎక్కడ పక్క towards center of A band. Okay, అదే అన్నమాట. The myosin releasing the ADP and inorganic phosphate goes back to its relaxed state. A new ATP will bind and this will whole thing will repeat again. అది అన్నమాట. సో ప్రతిసారి జరగాలంటే కాల్షియం అయాన్స్ అనేవి మళ్ళీ సార్కోప్లాజం నుంచి వస్తూ ఉండాలి.
సో ఒకసారి మళ్ళీ నర్వ్ సిగ్నల్ వచ్చి మళ్ళీ కాల్షియం అయాన్స్ వచ్చి అంటే మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ రిపీట్ అవుతుంది. సో కాల్షియం అయాన్స్ ఆర్ లైక్ ద ట్రిగరింగ్ పాయింట్స్. కాల్షియం అయాన్స్ రిలీజ్డ్ ఆర్ ద ట్రిగరింగ్ పాయింట్స్. ఎందుకు ట్రిగరింగ్ పాయింట్స్ అవి? బికాస్ దే ఆర్ అన్మాస్కింగ్ troponin sites which bind to myosin head. సో కాల్షియం అయాన్స్ ఉన్నాయంటే కాంట్రాక్షన్ జరుగుతుంది, కాల్షియం అయాన్స్ లేవు అంటే సార్కోప్లాజం లో కాంట్రాక్షన్ అనేది జరగదు. ఓకే, అది అన్నమాట. సో మయో, జస్ట్ మినిట్, మయోసిన్ హెడ్ అన్నమాట. ఓకే, అది రైట్. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు, ఇప్పుడు మనం కావాలంటే వేరే వేరేగా చూసుకోవచ్చు. సార్కోమీర్ అనేది కాంట్రాక్ట్ అవుతున్నది అంటే అది కాంట్రాక్షన్ జరుగుతున్నది, దగ్గరికి వస్తే వెనక్కి వెళ్తుంటే రిలాక్స్ అవుతుంది అన్నమాట. ఓకే, దీన్ని మనం ఇలా కూడా చూసుకోవచ్చు కావాలంటే. అలాగైతే జెడ్ లైన్స్, రెండు జెడ్ లైన్స్ అనేవి ఇటు పక్క వస్తున్నాయి. We can see here how the Z lines are coming towards this side. దీనివల్ల ఏమవుతున్నది, మన ఐ బ్యాండ్ అనేది ఏ బ్యాండ్ పక్కకు వస్తున్నది. ఓకే, సో ద ఏ బ్యాండ్ is actually not contracting, it is in the same position. The I band is moving from one side to another side. చూసుకున్నట్లయితే ఇదిగో. ఓకే, సో ఇది ఏదైతే ఐ బ్యాండ్ ఉన్నదో రెడ్ కలర్ది, అది బ్లూ బ్యాండ్ ఏదైతే ఉందో దాని మధ్యలోకి ఇలాగ వస్తున్నది. ఓకే, అది అన్నమాట. సో ఇన్ మజిల్స్ ఎలా జరుగుతున్నది అంటే మనం ఇలా చూసుకోవచ్చు, మన మజిల్స్ లో ఇలా జరుగుతూ ఉండొచ్చు ప్రాసెస్. ఓకే, ఇవి ఏదైతే ఉన్నాయో మయోసిన్ హెడ్స్ మీరు చూసుకున్నట్లయితే ఎలాగో పుష్ చేస్తున్నాయి, దే ఆర్ పుషింగ్ ద యాక్టిన్ ఫిలమెంట్స్. చూడండి. ఓకే, ఇవి ఏవైతే చిన్న చిన్న హెడ్స్ ఇలా పుష్ చేస్తున్నాయో వాటిని మనం మయోసిన్ హెడ్ అంటాం, అండ్ వీటిని మనం యాక్టిన్ అంటాం. దీస్ ఆర్ మయోసిన్ హెడ్స్. అది అన్నమాట. అది. సో హోప్ దిస్ డయాగ్రామ్స్ అండ్ దీస్ పిక్చరైజేషన్స్ మీకు ఇంకా బాగా హెల్ప్ చేస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఎప్పుడైనా యాక్టిన్ ఫిలమెంట్స్ మూవ్ అవుతాయి, మయోసిన్ ఫిలమెంట్స్ ఒకే దగ్గర ఉంటాయి. వాటిలో ఉన్న హెడ్స్ యాక్టిన్ ఫిలమెంట్స్ ని ఎప్పుడు ఇలా ఇలా, అంటే ఇక్కడ ఉన్నదైతే ఇలా పుష్ చేస్తుంది, ఇక్కడ ఉన్నవి ఇలా పుష్ చేస్తాయి. బోత్ విల్ కమ్ దిస్ సైడ్, ఇలా వచ్చి మళ్ళీ వెళ్తూ ఉంటాయి, ఇలా వస్తాయి మళ్ళీ వెళ్తాయి. ఓకే, సో దీస్ ఆర్ యాక్టిన్ ఫిలమెంట్స్. మయోసిన్ ఫిలమెంట్స్ జస్ట్ హెడ్ ని మూవ్ చేస్తాయి అనమాట. వాటిలో ఏదైతే హెడ్ ఉన్నాయో అదే మూవ్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ హౌ కాంట్రాక్షన్ సేమ్. ఎప్పుడైతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయో రిలాక్స్ అవుతుంది అది. ఓకే, సో ఫర్దర్ మనం చూసుకున్నట్లయితే రిపీటెడ్ యాక్టివేషన్, ద రియాక్షన్ టైమ్ ఆఫ్ ది ఫైబర్స్ కెన్ వేరీ ఇన్ డిఫరెంట్ మజిల్స్. అంటే ఎంత వేరంగా ఇది జరుగుతున్నది అనేసి ప్రాసెస్. రిపీటెడ్ యాక్టివేషన్ ఆఫ్ మజిల్స్ కెన్ లీడ్ టు అక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ డ్యూ టు anaerobic బ్రేక్ డౌన్ కాజింగ్ ఫటీగ్. గడి గడికి జరిగింది అంటే ఏదైతే యాక్చువల్ గా ఏటీపీ ఉందో అది సరిపోవచ్చు, దానివల్ల ఫటీగ్ జరగచ్చు. ఆక్సిజన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఇది యాక్చువల్గా గ్లైకాలసిస్, క్రెబ్ సైకిల్, ఇంకా ఎలక్ట్రానిక్ ఫాస్ఫోరిలేషన్ ఏదైతే ఉందో అక్కడ మనం చదువుకుంటాం ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా జరిగి ఏటీపీస్ రావడానికి టైం పడుతుంది కాబట్టి లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతుంది. అనరోబిక్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో మన మజిల్స్, ఆ లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే బోల్డ్ అంత లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అవడం వల్ల మజిల్ క్రాంప్స్ అనేవి వస్తాయి. దిస్ వే విల్ అండర్స్టాండ్ బెటర్ ఇన్ దాట్. ఓకే, సో డోంట్ వరీ. మజిల్ కంటైన్ రెడ్ కలర్ ఆక్సిజన్ స్టోరింగ్ పిగ్మెంట్ కాల్డ్ మయోగ్లోబిన్. ఈ మయోగ్లోబిన్ ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే మయోగ్లోబిన్ ఉన్న మజిల్స్ చాలా రెడ్డిష్ గా ఉంటాయి. దాంట్లో బోల్డ్ అంతా యాక్చువల్ గా ఏంటుంటాయి, మైటోకాండ్రియా ఉంటాయి. ఇంకా దానివల్ల ఏంటి, ఎక్కువ మైటోకాండ్రియా అంటే ఎక్కువ ఆక్సిజన్ ని స్టోర్ చేసి ఎక్కువ ఏటీపీని ప్రొడ్యూస్ చేయొచ్చు. ప్రతిసారి ఏటీపీ బాగా ప్రొడ్యూస్ అవ్వాలంటే ఆక్సిజన్ ఎక్కువ ఉండాలి. ఓకే, సో దానివల్ల ఈ మజిల్స్ మనం ఏరోబిక్ మజిల్స్ అంటాం. అలాగే ఇంకో టైప్స్ ఆఫ్ మజిల్స్ ఉన్నాయి, దేంట్లో అయితే మనకి మయోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. వీటిని మనం వైట్ మజిల్స్ లేదంటే వైట్ ఫైబర్స్ అంటాం. ఓకే, వీటిలో ఎనరోబిక్ ప్రాసెస్ అనేది ఈజీగా నడుస్తుంది. ఓకే, అండ్ ఇన్ దిస్ సార్కోప్లాజం రెటిక్యులం ఇస్ హై. సో వన్ బై వన్ మనం రాసుకున్నట్లయితే వీ హ్యావ్ టూ కైండ్స్ ఆఫ్ మజిల్ విత్ రెస్పెక్ట్ టు మయోగ్లోబిన్. With respect to myoglobin content, we have two types of muscles. ఏంటది? ఓకే, ఒకటి రెడ్ మజిల్ ఫైబర్స్, వైట్ మజిల్ ఫైబర్స్. రెడ్ మజిల్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ హై అమౌంట్స్ ఆఫ్ మైటోకాండ్రియా, ఏటీపీ, ఆక్సిజన్.
అదే వైట్ మజిల్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ లో అమౌంట్స్ ఆఫ్, ఓకే, లో అమౌంట్స్ ఆఫ్ మయోగ్లోబిన్, ఓకే, హై అమౌంట్స్ ఆఫ్ నెంబర్ వన్ మయోగ్లోబిన్ కూడా, ఓకే. అందుకే వీటిని మనం ఏరోబిక్ మజిల్స్ అంటాం, ఎందుకంటే వీటిలో ఆక్సిజన్ అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి. వైట్ మజిల్ ఫైబర్స్ లో లో అమౌంట్స్ ఆఫ్ మయోగ్లోబిన్ ఉంటుంది. సార్కోప్లాజం రెటికులం ఎక్కువ ఉంటుంది, అంటే ఎండోప్లాస్మిక్ రెటికులం ఏదైతే ఉందో ఏటీపీని స్టోర్ చేయడానికి, అంటే కాల్షియం ఎనర్జీని స్టోర్ చేయడానికి, ఓకే. అండ్ వీటిని ఎనరోబిక్ మజిల్స్ అంటాం, అంటే వీటికి ఆక్సిజన్ లేకపోయినా ఇవి కాంట్రాక్ట్ అవ్వగలవు చాలా ఈజీ. ఇక్కడ ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ కాంట్రాక్షన్ కోసం. రెడ్ మజిల్ ఫైబర్స్, వైట్ మజిల్ ఫైబర్స్ కి కాంట్రాక్షన్ అవ్వాలి అంటే ఆక్సిజన్ అంత అవసరం లేదు, రెడ్ కావాలి, వైట్ కి రాకపోయినా పర్వాలేదు, ఎలాగైనా అవి చేసేసుకుంటాయి అనమాట. సో ఆక్సిజన్ లెవెల్స్ ఇక్కడ తక్కువ ఉంటాయి, అదే, ఓకే. సో దానివల్ల ఏంటి, ఏటీపీ కూడా తక్కువ ఉంటాయి లెవెల్స్ కంపారిటివ్లీ, అది, ఓకే. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ విత్ రెస్పెక్ట్ టు మయోగ్లోబిన్ కంటెంట్. రెండు టైప్స్ ఆఫ్ మజిల్ ఫైబర్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్స్ రావచ్చు దీని నుంచి, ఓకే. సో మయోగ్లోబిన్ అంటే ఇట్స్ రెడ్ కలర్డ్ పిగ్మెంట్ ఇన్ ద మజిల్ ఫైబర్స్, ఓకే, అది. సో విత్ రెస్పెక్ట్ టు దిస్, ఇప్పటి వరకు మనది మజిల్ కాంట్రాక్షన్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాండ్స్ ఇవన్నీ మనం నేర్చుకున్నాం వాళ్ళ చాప్టర్ లో. రేపటి చాప్టర్ లో మనం స్కెలెటల్ సిస్టమ్ స్టార్ట్ చేయబోతున్నాం నెక్స్ట్ సెషన్ లోని. స్కెలెటల్ సిస్టమ్ లో ఎలా ఫామ్ అయింది, డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్కెలెటల్ సిస్టమ్, బోన్స్ ఏమిటి ఉన్నాయి మన స్కెలెటల్ సిస్టమ్ లో, అన్ని బాగా నేర్చుకుంటాం. టూ టైప్స్ ఆఫ్ స్కెలెటల్ సిస్టమ్ ఉంది, స్కెలెటన్ ఉంది, యాక్సియల్ ఇంకా పెండికులర్ స్కెలెటన్, క్లియర్ గా నేర్చుకోబోతున్నాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. నోట్స్ అనేవి టెలిగ్రామ్ లో మీకు త్వరగానే పంపించేస్తాను చేస్తాను. సెషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కమెంట్ చేసి వెళ్ళండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఛాంపియన్స్, హ్యావ్ ఎ నైస్ డే.